ఇటీవల సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పుపై సామాజిక ఉద్యమకారుడు దళిత రత్న కొలకలూరి నవీన్ కుమార్ పవర్ 3 న్యూస్ మీడియాతో మాట్లాడుతూ 60 సంవత్సరాల ఆకాంక్ష మందకృష్ణ అన్న 30 సంవత్సరాల పోరాట ఫలితంగా భావిస్తున్నట్లు తెలిపారు. మాదిగ బిడ్డలంతా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటారని కృతజ్ఞతలు తెలియజేశారు. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా పవర్ 3 న్యూస్ ఆధ్వర్యంలో మనము గద్దర్ గారికి ఘన నివాళులు అర్పించుకున్నాం. ఎంతో ఇష్టమైన డప్పు పాటలతోని మన డప్పు స్వామి గారు గద్దర్ గారికి ఘన నివాళులు అందించారు. మన దళిత రత్న సామాజిక ఉద్యమకారుడైన కొలకలూరి నవీన్ గారి ఆధ్వర్యంలో ఈ నివాళులు మనము ఘనంగా నిర్వహిస్తున్నాము. పవర్ 3 న్యూస్ తరఫున మంచి మంచి మల్లెలేరి మల్లె పూల దండాలే మంచి మంచి మల్లెలేరి మల్లె పూల దండాలే మల్లె పూల దండాలే తమో మా గతారి పదిలో నిన్ను తలుచుకుందుమో మా గతారి మంచి మంచి అదరే మంచి మంచి నీ తామంతులేరి చేమంతుల దండాలే మంచి చేమంతులేరి చేమంతుల దండాలే చేమంతుల చేమంతుల దండాలే తమో మా जोहार गदरना जोहार गदरना जोहार 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 गदरना जोहार 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 गदरना जोहार जोहार. ఇటీవల సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పుపై మన దళిత రత్న సామాజిక ఉద్యమకారుడైన కొలకలూరి నవీన్ కుమార్ గారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. సార్, మీ అభిప్రాయం చెప్తారా? జై భీమ్. ముందుగా పవర్ 3 ప్రతినిధులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది 30 సంవత్సరాల పోరాటము ఎస్సీ వర్గీకరణ కావాలని. అయితే దీంట్లో ఎస్సీసీ సంబంధించినటువంటి మాలలు ఏమంటున్నారంటే ఇది వర్గీకరణ కరెక్ట్ కాదంటున్నారు. మేము గత 60 సంవత్సరాల నుండి మేము చెప్పుకు డప్పుకు తోలుకే పరిమితమై ఉన్నాము. మేము ఇంత చదువుకొని కూడా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది. స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయింది. గణతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా కానీ మేము సమాజంలో అణచివేతకి గురైనటువంటి వ్యక్తులు ఎవరయ్యా ఉన్నారంటే ఇది మాదిగలని చెప్పక తప్పదు. ఈరోజు మన్యాశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఆయన చేసినటువంటి పోరాటం వల్ల 7 సభ్యుల బెంచ్ అన్నటువంటి ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్మానాన్ని ఆమోదించడం చాలా గర్వపడాల్సినటువంటి విషయం. అయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పారంటే దీన్ని గవర్నర్ గారికి పంపించి ఆర్డినెన్స్ తీసుకొచ్చి చట్ట సవరణ చేసి మీ రిజర్వేషన్లు అన్నవి ఈ రానున్నటువంటి ఈ ఉద్యోగాలలో ఇప్పుడు ఏవైతే నోటిఫికేషన్ పడుతుందో వాటిల్లోనే మీకు నిష్పత్తి ప్రకారం ఉద్యోగాలను కేటాయించాలని అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. యనుమల రేవంత్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన మాట కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి. మీరు ఖచ్చితంగా ఈ మాదిగలు అనేటువంటి వ్యక్తులు వెనకబడినటువంటి జాతికి చెందినటువంటి వారు ఇలా ఖచ్చితమైనటువంటి న్యాయం చేయాలి. ఉదాహరణగా చెప్పాలంటే మా సిస్టరే 1 మార్కుతో డిఎస్సి కోల్పోవడం జరిగింది. తర్వాత గ్రూప్ 1 కూడా 2 మార్కులతో పోవడం జరిగిందండి. నా కుటుంబ సభ్యుల్లోనే ఈ విధమైనటువంటి ఆవేదన ఉన్నది. ఇట్లా ఎంతమందికి ఈ విధంగా అణచివేత గురై ఉన్నారో తెలియదు. ఈ మాలలు ఏమంటారంటే వాళ్ళకి చెప్పులు కుట్టుకోవటం వల్ల లేదా వాళ్ళకి డప్పు ద్వారా కానీ ఈ పెన్షన్లు అవి ఇవి వస్తాయంటున్నారు. కానీ ఈ ఉద్యోగాల కాడికి వచ్చేసరికి 70 లక్షల పైచీలుకున్నటువంటి మాదిగలు 59 లక్షల మంది ఉన్నటువంటి మాలల కింద ఉంటాం. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీని మీద ఖచ్చితంగా మందకృష్ణ మాదిగ గారు ఆనాడు ప్రకాశం జిల్లాలో 7గురితో సమావేశాన్ని కమిటీని ఏర్పాటు చేసిండు. ఈ రోజు అది ఆర్డినెన్స్ గా రూపొందించబడిందంటే కేవలం ఇది మాదిగలు అట్లానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలందరూ గెలిచినటువంటి గెలుపుగా
భావించుకుంటూ ఈ వర్గీకరణ ఖచ్చితంగా దీనికి చట్ట సవరణ చేయాలి, ఆర్డినెన్స్ తీసుకురావాలి, చట్ట సవరణ చేసి ఇది మాదిగలకి కానుకగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. జై భీమ్, జై భారత్.